హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొమ్మరిల్లు సీరియల్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. సునంద మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంటే తరుణ్ అక్కడికి వస్తాడు. ప్రభు గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అనేసరికి ప్రభు షాక్ అవుతాడు. ఆ తరుణ్ గారు ఏంటి ఇలా వచ్చారు అని భయంగా అడుగుతాడు. ఇప్పుడు మీరు మురారి వయసు ఎంత అని అడిగేసరికి ప్రభు షాక్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు మురారి వయసు ఎందుకు తరుణ్ గారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని సీరియస్గా తరుణ్ అంటాడు. నేను చెప్తాను తరుణ్ గారు అని నవ్వుతూ చెప్తుంది. మా మురారి వయసు 4 ఏళ్ళు అని చెప్పగానే తరుణ్ నేను మురారి గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలని వచ్చాను అనేసి అంటాడు. సునందేమో మురారి గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను, కానీ మీరెందుకు ఇన్ఫర్మేషన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే అని తరుణ్ చెప్పబోతుంటే ప్రభు మధ్యలో అడ్డుకొని ఇక్కడొద్దు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, మురారి గురించి మీరు ఏదడిగినా నేను చెప్తాను అని బయటికి లాక్కెళ్తా ఉంటాడు. ప్రభుగారు సునంద్ గారి ముందే మాట్లాడాల్సిన విషయాన్ని బయటికి ఎందుకు తీసుకువచ్చారు? అసలు నేను, నా భార్య, మా బిడ్డ కోసం ఎంతలా తప్పించిపోతున్నామో మీకు తెలుసా? ముఖ్యంగా హారిక అయితే తప్పిపోయిన మా బిడ్డ కోసం ప్రతి క్షణం తప్పిస్తుంది. మీకు పుట్టిన బిడ్డ చనిపోతే మాకు ఇచ్చి మా బిడ్డను మీరు తీసుకొని మీ బిడ్డ అని నమ్మించి మమ్మల్ని మోసం చేశారు. తరుణ్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు పుట్టిన బిడ్డ మేము తీసుకోవడం ఏంటి? మేము తీసుకున్నట్టు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగితే ఆ రోజు హాస్పిటల్లో 6 ప్రసవం అయ్యారు. అందులో 2 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అందులో ఒకరు చనిపోయిన బిడ్డ. ఆ బిడ్డే మీ బిడ్డ అనేసరికి ప్రభు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాడు. తరుణ్ గారు మా బిడ్డ చనిపోలేదు, ఇంకోసారి మా బిడ్డ చనిపోయాడని అంటే నేను పోలీసులకి ఇన్ఫామ్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను అదే చెప్తున్నాను ప్రభుగారు. నా బిడ్డ మురారిని మాకు అప్పగించి మీ తప్పుని ఒప్పుకోకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. అప్పుడు కోర్టు అని, DNA టెస్ట్ అని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి భయపెడుతున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నాకు అర్జెంటు మీటింగ్ ఉందని తప్పించుకొని వెళ్ళిపోతాడు. మరోవైపు కిరణ్ గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. ఆ గుడికే ఉష మరియు హారికలు లోపలికి వస్తూ ఉంటే, ఉష నువ్వు 2 రోజులు కూడా కాలేదు హాస్పిటల్ నుండి వచ్చి, రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో అందరినీ ఒప్పించి గుడికి తీసుకొచ్చావు అని అయితే హారిక అంటుంది. అవును హారిక అక్క, ఇంత పెద్ద గండం నుంచి నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డను కాపాడినందుకు ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనిపించింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చానక్క. అవును ఉష, నేను కూడా మీ బావగారు పుట్టిన బిడ్డ చనిపోయాడని ఎంత చెప్పినా నా మనసుకు మాత్రం వాడు బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది. దీని గురించి అమ్మవారిని వేడుకోవాలి అని బాధగా అంటూ ఉంటుంది హారిక. అలా అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే వీళ్ళకి కిరణ్ ఎదురవుతాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి కిరణ్, ఉషని కడుపులో బిడ్డని కాపాడినందుకు మొక్కిన మొక్కులు తీర్చుకోవడానికి వచ్చావా కిరణ్ అని హారిక అడిగితే, అవును వదిన, నా భార్య నా బిడ్డని కాపాడి పుణ్యం కట్టుకున్నందుకు మొక్కులు తీర్చుకుంటున్నాను. అలాగే విడిగా ఉంటున్న మనుషుల్ని కలపమని వేడుకుంటున్నాను వదిన అని ఉషని చూస్తూ అంటాడు. బాధపడుకోక కిరణ్, ఆ అమ్మవారే అన్నీ చూసుకుంటుంది. అయినా మీ ఇద్దరు కలిసిపోయారుగా అనగానే, అక్క ఇంకా వెళ్దాం, అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంది ఉష. ఇక్కడ తరుణేమో ప్రభు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధతో వస్తూ ఉంటాడు. ఒరేయ్ తరుణ్, ఉష మీద మన ఇంట్లో విషప్రయోగం జరిగినందుకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశావా? ఆధారాలు ఏమైనా దొరికాయా అని అడిగి, ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టద్దు తరుణ్, ఎలాగైనా ఎవరు చేశారో కనిపెట్టి వాళ్లను శిక్షించాలి, ఇంకోసారి చేయడానికి భయపడాలి అని మేఘన వైపు చూస్తూ అంటాడు సంజయ్. అలాగే అన్నయ్య, నేను ఆ పని మీదే ఉన్నాను. సరైన ఆధారాలు దొరికిన వెంటనే వాళ్ళని కటకటాల లోపలికి పంపిస్తాను. మరోసారి ఏ తప్పు చేయకుండా జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తాను అని తరుణ్ కూడా మేఘనను చూసి కోపంగా అంటాడు. సంజయ్ కీపిట పని వెళ్ళిపోతాడు. అప్పుడు మేఘన తరుణ్ దగ్గరికి వచ్చి, ఏంటి తరుణ్, ఉష మీద విషప్రయోగం చేసిన వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటున్నావా? మరి నీ బిడ్డ బ్రతికి ఉన్నట్టు నీ భార్యకి చెప్పావా? మేఘన, ఏం మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి డాక్టర్తో నువ్వు మాట్లాడింది నేను చాటుగా అంతా విన్నాను.
హారికకి పుట్టిన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పావు. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ వదినని అని చెప్పి విషయం అంతా కనుక్కున్నాను. ఇప్పుడు హారికకి ఈ విషయం తెలిస్తే నిన్ను అసహ్యించుకుంటుంది. ఈ విషయం హారికకి తెలియకూడదు అంటే నా మీద కేసు పెట్టకూడదు అని బెదిరిస్తుంది. ఇంతలో గుడి నుండి ఉష, హారికలు వస్తారు. తరుణ్ని చూసి, తరుణ్, ఉషని చంపాలనుకున్న వాళ్ళ గురించి తెలుసుకున్నావా? ఎలాగైనా పట్టుకోవాలి తరుణ్ అని అనగానే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కంగారేముంది అని తరుణ్ అనేసరికి, అదేంటి తరుణ్ అలా అంటున్నావు? ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నాం కదా అంటే, నేను ప్రయత్నిస్తున్నానని చెప్పాను కదా, నన్ను విసిగించుకు అని కోప్పడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ మేఘన మళ్ళీ ఏదో ప్లాన్ వేసింది. నా కొడుకు మురారి గురించి తెలిస్తే తప్ప మేఘన ఆట కట్టించలేను అనుకుని ప్రభుకి కాల్ చేసి, ఇంకోసారి ఆలోచించుకో ప్రభు, లేదంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాసిస్తాను అని కోపంగా మాట్లాడుతుండటంతో ఈ రోజైతే ఎపిసోడ్ ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.